నాగార్జున సాగర్లో తెలంగాణ నీటి వాటాపై ఏపీ కన్ను వేసింది. తాగునీటి కోసం 10 టీఎంసీలు కేటాయించాలని కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. దీనిపై ఈ నెల 5లోగా అభిప్రాయం చెప్పాలంటూ తెలంగాణకు బోర్డు సూచించింది. ఏటా ఇదే తీరు, నీళ్లు కేటాయిస్తే మనకు తాగునీటి తిప్పలు తప్పవంటున్నారు నిపుణులు. నాగార్జున సాగర్ నీటిపై ఏపీ కన్నేసింది. ఇప్పటికే కోటాకు మించి నీటిని తన్నుకుపోయిన పొరుగు రాష్ట్రం ఇప్పుడు మరిన్ని నీళ్లకు ఎసరు పెట్టింది. మన కోటా పూర్తి కాకుండానే అందులోంచి ఎత్తుకుపోయేందుకు కుట్ర చేస్తుంది. తాగునీటి అవసరాలకు 10 టీఎంసీలు కావాలంటూ కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. అది కూడా సాగర్ నుంచే ఇవ్వాలని కోరింది. మే నెల మొత్తానికి సాగర్ కుడి కాల్వతో ఆ 10 టీఎంసీలు తరలించుకుంటామని, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు నీరిస్తామని లేఖలో తెలిపింది ఏపీ. పొరుగు రాష్ట్రం తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన వాటా నీటిని ఏపీకి కేటాయిస్తే మనకు తాగునీటి తిప్పలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణాలో ప్రస్తుతం డెడ్ స్టోరేజీకి ఎగువన కేవలం 33 టీఎంసీల జలాలే ఉన్నాయి. అందులో శ్రీశైలంలో 5.27 టీఎంసీలు, నాగార్జునలో 28.21 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. వాస్తవానికి శ్రీశైలంలో 818.30 అడుగుల ఎత్తులో 39.61 టీఎంసీల జలాలున్న డెడ్ స్టోరేజీ 810 అడుగుల ఎత్తులో ఉంది. అంటే 5.27 టీఎంసీలే. అలాగే సాగర్లో 525.70 అడుగులు మట్టంతో 159.88 టీఎంసీల నీరున్నప్పటికీ డెడ్ స్టోరేజీ లెవెల్ 510 అడుగుల దగ్గర ఉంది. 28.21 టీఎంసీలు మాత్రమే. ఇప్పుడు ఈ సాగర్ జలాల నుంచే 10 టీఎంసీలు కావాలని ఏపీ అడుగుతుంది. వాస్తవానికి వచ్చే ఏడాది సూపర్ ఎల్నినో ప్రభావంతో కరువు తీవ్రంగా ఉండొచ్చని, ఇక సాగునీటి సంగతేమో కానీ తాగునీటికి కటకట తప్పదనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఇలాంటి తరుణంలో నీటిని జాగ్రత్తగా వాడుకోవాల్సింది పోయి ఎప్పట్లాగే విచ్చలవిడిగా వాడుకునేందుకు ఏపీ ఇంటెంట్ పెట్టిందని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏపీ అడిగిందే తడువుగా కృష్ణా బోర్డు కూడా లేఖపై అభిప్రాయం తెలపాలంటూ తెలంగాణకు లెటర్ రాసింది. అభిప్రాయాలను ఈ నెల 5వ తేదీ నాటికి తెలపాలని, అందుకు అనుగుణంగా త్వరలో నిర్వహించబోయే 21వ బోర్డు మీటింగ్లో చర్చిస్తామని చెప్పింది. సాగర్, శ్రీశైలంలో కలిపి ఇప్పటికే 680 టీఎంసీల జలాలను వాడుకుంది ఏపీ. అదే సమయంలో తెలంగాణ 200 టీఎంసీలే వాడింది. పోతిరెడ్డిపాడుతో 200 టీఎంసీలను ఏపీ తీసుకువెళ్లింది. హంద్రీనీవాతో 48 టీఎంసీలను ఏపీ వాడుకుంది. ఇటు సాగర్ కుడి కాల్వతో 145 టీఎంసీలు, ఎడమ కాల్వతో 28 టీఎంసీలు, ప్రకాశం బ్యారేజీ నుంచి 165 టీఎంసీలు, తుంగభద్ర నుంచి 84 టీఎంసీలు, చెన్నై వాటర్ సప్లైతో 3 టీఎంసీలను ఏపీ తరలించుకుపోయింది. తీరా ఇప్పుడు మరిన్ని నీళ్లు కావాలంటూ ఏపీ పట్టుబడుతుంది. అంతేకాదు, అసలు వరద రోజుల్లో తరలించుకుపోయిన 215 టీఎంసీలను లెక్కల్లో కలపొద్దంటూ వితండవాదం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.